నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు దోస ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మామిడికాయలు దొరికినంత కాలం చిన్న ముక్కల ఆవకాయ పెడుతూ ఉంటారు కదండి, శుభకార్యాల్లో కానీ లేదంటే ఏదైనా భోజనాల్లో కానీ. అలా కాకుండా ఇంచుమించు అదే టేస్ట్లో మంచి ముక్క ఆవకాయ లాంటిది పెట్టాలి అనుకుంటే ఈ దోస ఆవకాయ ప్రిపేర్ చేస్తారండి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ చాలా చాలా తొందరగా ఊరుతుంది. అంటే ఒక రోజులోనే ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను ఈ పచ్చడిని 2 దోసకాయలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం తీసుకునే దోసకాయలు పచ్చిగా ఉండాలి. ఒకవేళ కొద్దిగా కలర్ వచ్చేసినా సరే అవి గట్టిగా ఉండాలి. అండ్ మనం వీటిని వాసన చూస్తే ముగ్గుపోయిన వాసన రాకుండా ఉంటే మాత్రమే వీటితో పచ్చడి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకుని పూర్తిగా ఆరిన తర్వాతనే కట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 2 వైపులా కూడా ఉన్న ముచ్చుకుల్ని కట్ చేసేసి ఆ తర్వాత వీటిని ఇలా పొడుగ్గా మధ్యలోకి కట్ చేసేసుకుని మధ్యలో ఉన్న గింజల్ని రిమూవ్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి, అవి మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయని. మెత్తగా ఉండి ముగ్గుపోతే కనుక పచ్చడి పాడైపోతుంది, పచ్చడికి పనికి రాదనమాట. సో కంపల్సరీ గట్టిగా ఉన్నాయి మాత్రమే తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నిటిని కూడా రిమూవ్ చేసుకుని ఇప్పుడు వీటిని ముక్కలుగా కోసుకోవాలి. పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారండి, ఎందుకంటే అవి ఆ రోజుతో కంప్లీట్ అయిపోతాయి కాబట్టి. మనం అదే పచ్చడిని ఒక 2-3 నెలల వరకు నిల్వ పెట్టుకోవాలంటే ఈ మాత్రం సైజులో అయినా సరే కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని దేంతో అయినా కొలుచుకోండి. ఏదైనా దాంతో 4 గింతలు అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ వేయడం ఈజీ అనమాట. ఇక్కడ నేను చూపించిన ఈ గ్లాస్తో నాకు 4 గ్లాసుల దోసకాయ ముక్కలు అయిపోయాయి. చూపించిన విధంగా పై వరకు కొలుచుకోండి. ఇప్పుడు అదే గ్లాస్లోకి సగం కన్నా తక్కువ ఆవాల్ని తీసుకోండి. ఇవి వేయించినవి కాదు, పచ్చి ఆవాలు మాత్రమే తీసుకుని మిక్సీ జార్లో మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసిన తర్వాత అవి హాఫ్ కన్నా ఎక్కువ అవుతాయి. మిక్సింగ్ బౌల్లోకి ఈ ఆవపిండిని అంతా ట్రాన్స్ఫర్ చేసుకుని సగం గ్లాస్ కన్నా తక్కువ ఉప్పుని వేసుకుని అలానే ఫుల్ గ్లాస్ వరకు కూడా కారాన్ని వేసుకుని అలానే ఒక 1/2 టీ స్పూన్ అంతా మెంతులు కూడా వేసుకోండి. అలానే దీంట్లో ఒక 10 నుంచి 15 వరకు కూడా వెల్లుల్లిపాయల్ని ఇలా ఒలుచుకుని వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకుని ఆ తర్వాత ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసేసుకుని ఉప్పు కారం ఆవపిండి పట్టేలాగా మరొకసారి బాగా కలిపేసుకోండి. మీ వీలుని బట్టి చేత్తో లేదంటే గరిటెతో అయినా కూడా కలుపుకోవచ్చు. ఏదైనా సరే తడి లేకుండా చూసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్తో ఆయిల్ తీసుకుని వేసుకోండి. ఇది నేను ఇక్కడ వేరుశనగ నూనె మాత్రమే వాడుతున్నాను. మీరు నువ్వుల నూనె అయినా కూడా వాడుకోవచ్చు, కానీ సన్ఫ్లవర్తో పచ్చడి టేస్ట్ అంత బాగా రాదు. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోండి. కలుపుతున్నప్పుడు ఆయిల్ సరిపోలేదు అని అనిపిస్తుందండి, కానీ అది నెక్స్ట్ డేకి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. కలుపుతున్నప్పుడు మాత్రమే మనకు అలా అనిపిస్తుంది. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని దీన్ని ఒక రోజంతా కూడా ఒక ప్లేస్లో పెట్టేసుకోండి. ఎక్కడా కూడా తడి తగలకుండా ఉండే ప్లేస్లో పెట్టుకోండి. నెక్స్ట్ డే దీన్ని తీసుకుని చూసుకుంటే ఈ విధంగా ఆయిల్ చక్కగా పైకి తేలిపోయి ఉంటుందండి, అంటే మనకు ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలిపేసుకుని ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి. ఈ దోసకాయ పచ్చడి పెట్టినప్పుడు చాలామంది గింజలు కూడా వేసేస్తారు, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం గింజల్ని పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ముక్కలు లాంటివి కడిగితే మాత్రం అవి పూర్తిగా తడారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకునండి. సో ఇంతేనండి, ఇంత సింపుల్గా దోస ఆవకాయని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ముక్క మెత్తబడకుండా ఉండాలి అంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.